హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిసెంబర్ 1 ట్యూస్డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈ లెవెల్స్ను ఉపయోగించి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలి, ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం లెవెల్స్ అనేది చూసుకుందాం, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ వచ్చేసి 29,295 టు 29,387 రూపీస్. ఫ్రెండ్స్, ఇది ఈ ఛానల్లో జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 29,783. అగైన్ ప్రైస్ వచ్చేసి 29,851 రూపీస్. ఈ ఛానల్లో కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మనకి ఈ 2 లైన్స్ వచ్చేసి రెసిస్టెన్స్, ఈ 2 లైన్స్ వచ్చేసి మనం సపోర్ట్గా తీసుకుంటాం. ఫ్రెండ్స్, నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ 13,092 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 12,906 రూపీస్ టు 12,949. ఫ్రెండ్స్, ఈ అప్ లైన్ వచ్చేసి రెసిస్టెన్స్, కింద 2 లైన్స్ వచ్చేసి మనం సపోర్ట్గా తీసుకుందాం. అయితే ఇప్పుడు నిఫ్టీలో మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాం మన సినారియో ప్రకారమే చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇంట్రాడేలో 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్లో ట్రేడ్ చేస్తాం. అయితే మనం ఇక్కడ ఫ్యూచర్లో అయినా చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలా బై చేయాలి ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో అంటే ఏ విధంగా చేయాలో కూడా మీకు క్లియర్గా తెలుసు. ఫ్రెండ్స్, మనకు ఏమైంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడుంది, 12,997 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ కనుక ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే, ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ బుల్లిష్ క్యాండిల్ అంటే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడి నుంచి బై చేస్తాం. మన హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని చెప్పి మీరు అనుకున్నారు. అప్పుడు మన ప్రైస్ ఎంత ఉంది, 12,997 ఉంది. ఇక్కడ అదే ప్రైస్ ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయొచ్చు, 13,000 సిఈ కూడా ఇక్కడ నుంచి మనం బై చేసుకోవచ్చు. ఓకేనా, అప్ సైడ్ పైకి వెళ్తుందన్నప్పుడు మార్కెట్ 13,000 సిఈ కూడా బై చేసుకోవచ్చు. లేకపోతే మీరు 13,100 సిఈ కూడా ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు బై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇది క్లియర్. ఇదే మార్కెట్ మనకు అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ నుంచి సెల్ చేస్తాం. పైన హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ప్రైస్ యాక్షన్ గ్రహించామో అప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం పిఈ అనేది బై చేసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి వస్తుంటే పిఈ అనేది బై చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ పిఈ ఎక్కడ బై చేసుకోవాలి, అప్పుడు ఇక్కడ పిఈ ఎక్కడ బై చేస్తాం, ఇక్కడ మార్కెట్ 13,100 ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, మనం 13,000 దగ్గర కానీ ఇంకా కిందికి స్ట్రైక్ చూసుకొని ఇక్కడ ప్రీమియం ప్రైస్ చూసుకొని ఇక్కడ పిఈ అనేది బై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది రివర్స్ ట్రేడ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ట్రేడ్ ఎక్కడ చేస్తాం, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే 3 మినిట్స్ క్యాండిల్లో బ్రేక్ అవుతుందో ఎమ్మటే ఇక్కడ ట్రేడ్ అనేది చేయకుండా ఖచ్చితంగా మార్కెట్ రీటెస్ట్ అని చేసుకొని ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని అప్ సైడ్ బై చేస్తాం. మన హార్జెంటల్ లైన్ కింద ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. మన మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ప్రకారమే ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది చేస్తాం. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మీరు ఇక్కడ సిఈ కూడా ఏదైనా ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం ప్రైస్ తక్కువలో చూసుకొని మన మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ప్రకారం సిఈ కూడా బై చేసుకోవచ్చు అప్ సైడ్. ఓకేనా, నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన సపోర్ట్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే డౌన్ సైడ్ ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, పైన స్టాప్ లాస్ చేయొచ్చు, లేకపోతే ఒక పిఈ కూడా బై అనేది చేసుకోవచ్చు ఆప్షన్స్లో. ఓకేనా, ఇది వచ్చేసి నిఫ్టీ సినారియో. ఫ్రెండ్స్, సేమ్ ఇదే సినారియో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఒకసారి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని డౌన్ సైడ్ సెల్ చేస్తాం. హార్జెంటల్ లైన్ పైన మన స్టాప్ లాస్ ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీరు ఫ్యూచర్లో చేయకుంటే ఇక్కడ ఏం చేయొచ్చు, మనం ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటామో ఇక్కడ ఒక పిఈ కూడా మనం బై అనేది చేసుకోవచ్చు.
ఇక్కడ పిఈ ఎక్కడ బై చేస్తాం? సపోజ్ ప్రైస్ అనేది 29,750 దగ్గర ఉంది, లేదా 29,700 దగ్గర ఉన్నప్పుడు 29,600 కానీ 29,500 కానీ పిఈ బై అనేది చేసుకుంటాం డౌన్ సైడ్ వస్తుంటే. ఓకేనా? సేమ్ ఇదే మార్కెట్లో ప్రైస్ అనేది మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్ కనుక మనకి ఏదైనా ఒక ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడ నుంచి అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ అనేది ఉంటుంది. లేకపోతే ఏం చేస్తాం? అప్ సైడ్ పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ ఇక్కడ సిఈ అనేది బై చేసుకోవచ్చు. సపోజ్ మార్కెట్ ఇక్కడ 29,300 కాడి నుంచి అప్ సైడ్ వెళ్తుందని చెప్పి మనకు ప్యాటర్న్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం? 29,500 కానీ 29,600 కానీ లేక 29,700 కానీ ఏదైనా ఒక స్ట్రైక్ తీసుకొని ఇక్కడ నుంచి బుల్లిష్ మార్కెట్ ఉన్నప్పుడు సిఈ అనేది బై చేసుకుంటాం. ఓకేనా? సిఈ అనేది బై చేసుకుంటాం. ఇది రివర్స్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చిన సపోర్ట్ కనుక 3 మినిట్స్ క్యాండిల్ పర్ఫెక్ట్గా బ్రేక్ అయిన ఎమ్మటే ఇక్కడ మనం ట్రేడ్ అనేది చెయ్యం. మార్కెట్ ఏం చేయాలి? ఎక్కడికైనా వెళ్ళినా కానీ మళ్ళీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది ఇక్కడ రీటెస్ట్ చేసుకుంటే ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ నుంచి అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ సిఈ కూడా అప్ సైడ్కి బై చేసుకుంటాం విత్ ప్రాపర్ స్టాప్ లాస్తో. మనం ఇచ్చిన సపోర్ట్ అనేది కిందికి డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ అనేది చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే దానికి కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడ నుంచి కిందికి సెల్ చేస్తాం, అంటే డౌన్ సైడ్ సెల్ చేస్తాం. హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ పిఈ కూడా ఆప్షన్స్లో బై అనేది చేసుకోవచ్చు, మీరు ఏదైనా స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకొని. ఓకేనా? ఇదే సినారియో మీరు మీ ఏదైనా ఒక ట్రేడింగ్ సెటప్లో హారిజాంటల్ లైన్స్ అని ప్లేస్ చేసుకొని క్లియర్గా మన ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.